ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ రాజ్యం ఈ భూలోకమునకు పంపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుని లోకమునకు పంపించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనుదినము మా జీవాహారం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు కావలసిన శారీరక ఆహారం కూడా అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఏమన్నా అపరాధములు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. మేము ఇతరులను కూడా క్షమించే విధంగా మాకు జ్ఞాన వివేకములు అనుగ్రహించము ప్రభువా. నీ రాజ్యము, నీ శక్తి, నీ బలము అన్నీ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ లోకములో అనేకులు ఇంకా నీ యొక్క శుభవార్త వినలేక, జ్ఞానము లేక, అంధకారంలో ఉండి భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. నీ కృప, నీ దయ, నీ కనికరాన్ని కోరుకుంటున్నాం ప్రభా. నీ సన్నిధి చాలామందికి లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, భయంకరమైన మోసంలో ఉన్నారు ప్రభా. నీ కృప, నీ దయను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ అంతటా నీ సత్య శుభవార్తను విని మారు మనసు పొంది వారి జీవితాలను, వారి కుటుంబాలను బాగు చేసుకునే విధంగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, ప్రపంచవ్యాప్తముగా ఈ యొక్క మెసేజ్ వెళ్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ అంతటా ఈ యొక్క నిజమైన శుభవార్తను విని మారు మనసు పొంది జీవితాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించండి ప్రభా. శారీరకంగా, మానసికంగా ఎంతోమంది ఎన్నో సమస్యల్లో ఉన్నారు ప్రభా. భయంకరమైన బాధలతో, శారీరక బాధలతో, మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. తెలియక ఏవేవో ప్లాన్స్తో అపవాది యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు తండ్రి. నీ కృప, నీ దయ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడా, నీ శుభవార్తను అందరికీ పంచటానికి, తెలపటానికి, బోధించడానికి, ప్రకటించడానికి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీ ప్రేమ, నీ దయ అందరూ గుర్తించి తెలుసుకొని వారి వారి జీవితాన్ని ఆనందమయం, సుఖమయం, సద్వినియోగం చేసుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. తండ్రి, ఈ యొక్క కార్యక్రమం ద్వారా కూడా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనమని కోరుకుంటూ, వేడుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యెహోవా మెస్సియా నామములో అతి వీర్యంగా వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. రైట్. మన యొక్క కార్యక్రమం రెండు భాగములుగా ఉంటుందండి, అందరికీ తెలుసు. మొదటిది శుభవార్త సమయం, రెండవది ఎక్లీషియా సమయం. శుభవార్త సమయాన్ని ప్రారంభం చేసుకుందాం. శుభవార్త అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఈ ప్రజలందరికీ, మానవులందరికీ ప్రకటించిన శుభవార్తని తెలుసుకొని, అర్థం చేసుకొని నడుచుకోవటమే. ఆయన చెప్పిన శుభవార్తని మనం అందరం ఈరోజు జీర్ణించుకోవాలి. ఈ శుభవార్త కాకుండా ఏదేదో శుభవార్త చెప్పుకొని వెళ్తున్నవారు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నా కూడా ఉపయోగం లేదండి. అంటాం కదా, చెప్పిన మాట వినకుండా ఎన్ని ఎక్స్ట్రా పనులు చేసినా కూడా ఉపయోగం లేదు కదా. నీ జీవితంలో నీతి, పరిశుద్ధత నిజమైన శుభవార్త వలన మాత్రమే వస్తాయి. నువ్వు ఎన్ని కార్యక్రమాలైనా పెట్టుకో, ఎన్ని పనులైనా చెయ్యి, దానం ఇవ్వు, భోజనాలు పెట్టు, సహాయం చెయ్యి, పాటలు పాడు, ఆరాధన చెయ్యి, మీటింగులు పెట్టు, ఎన్ని కార్యక్రమాలైనా చెయ్యి. నీ జీవితంలో నీతి కలిగేంత వరకు, నువ్వు నీతిగా మాట్లాడేంత వరకు, నువ్వు నీతిగా బతికేంత వరకు నీకు శుభవార్త తెలియలేదని అర్థము. నువ్వు యవనస్తుల మధ్య ఎన్ని కార్యక్రమాలన్నా పెట్టు, నువ్వు పిల్లల మధ్య ఎన్ని కార్యక్రమాలన్నా పెట్టు, నువ్వు మహిళల మధ్య ఎన్ని కార్యక్రమాలైనా పెట్టు, నీవు సంఘస్థుల మధ్య ఎన్ని విషయాలైనా పెట్టు, ఎంత ప్రార్థనన్నా చెయ్యి, ఎన్ని కార్యక్రమాలన్నా చెయ్యి. నీ జీవితంలో నీతి లేకపోతే, నీకు పరిశుద్ధత లేకపోతే, నీవు పరిశుద్ధ జీవితం జీవించకపోతే నీకు ఇంకా ఏమీ అందలేదని అర్థం. నీకు శుభవార్త తెలియదని అర్థం. యేసు ప్రభువారు చెప్పినది అసలు ఏమీ తెలియదని అర్థం. నీ జీవితంలో ఏ మార్పు లేదు. ఆ మార్పు లేకుండా
నేను భక్తుడిని, నేను భక్తురాలుని, నేను బోధకుడిని, నేను బోధకురాలుని, నేను ప్రార్థన పరురాలుని అనుకుంటున్నావా? మై డియర్, యు ఆర్ మిస్టేకెన్. నువ్వు మోసంలో ఉన్నావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్స్క్యూజ్ మీ. ప్రియా దేవుని బిడ్డలారా, 1,00,000 మాటలేలా గట్టి మేల్ తలపెట్టవోయ్ అన్నాడు ఒక కవి. ఇన్ని మాటలు చెప్పుతావెందుకు? నీ జీవితంలో మార్పేది? మార్పు రాదు. ఎందుకని? నీ శుభవార్త తప్పు, నీ పండుగలు తప్పు, నీ బైబిల్లో నుంచి తీసుకొచ్చిన విధానం తప్పు. అందుకే నీ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. ఏ ఎండగా గొడిగేస్తున్నావు. ముఖ్యంగా చూడాల్సింది ఏంటో తెలుసా? ఆ యొక్క జీవితం కంపు కొడుతూ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, భక్తుడు భక్తురాలు అని చెప్పుకుంటూ ఉంటారు, కుటుంబం సరిగ్గా ఉండదు. భక్తుడు భక్తురాలు అని చెప్పుకుంటావు, శరీరం సరిగ్గా ఉండదు. భక్తుడు భక్తురాలు అని చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆయన బాగాడు. భక్తుడు భక్తురాలు అని చెప్పుకుంటారు, వాళ్ళ పిల్లలు బాగారు. భక్తుడు భక్తురాలు అని చెప్పుకుంటే వాళ్ళ సమాజం బాగాదు. భక్తుడు భక్తురాలు అని చెప్పుకుంటారు, ఓటుకు నోటు తీసుకుంటారు. అంటే జీవితంలో నీతి లేదు, జీవితంలో పరిశుద్ధత లేదు. కారణం ఏంటంటే నీవు వినుచున్న శుభవార్త రాంగు. ఎందుకంటే సరైన మ్యాటరు సరైన మార్పు తీసుకొచ్చుద్ది. అంతే కదా? సరైన మందు పడితే రోగం నయమైంది. డూప్లికేట్ మందు పెడితే రోగం ఎక్కడ నయమైంది? ఏమండి, ఏంటో ఎన్ని మందులు వాడుతున్నాయి, ఏమి ఆరోగ్యం రావట్లేదు అంటూ ఉంటారు చాలామంది. ఇన్ని బిళ్ళలు వేసుకుంటున్నాను, నాకు ఏమి మార్పు రావట్లేదు అంటూ ఉంటారు. మీరు రాంగ్ మందులు ఎన్ని మింగినా కూడా ఉపయోగం లేదు. యూరోపియన్ మార్కెట్లో ఇండియన్ మెడిసిన్కి అవకాశం లేదు, తెలుసా మీకు? వాళ్ళ యొక్క స్టాండర్డ్కి వీళ్ళు మందులు తయారు చేయట్లేదంట, వాళ్ళు ఒప్పుకోట్లా. ఆరోగ్యానికి ఉపయోగపడవు, రోగాన్ని నయం చేయలేవు అని వారు నిర్ధారించుకొని దాన్ని ఆపేశారు. మరి ఒకసారి ఆలోచించాలి మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అంతే కదా? సో ఈ రోజున కూడా అంతే. మీ బోధకుడు చెప్పే బోధ, మీ పాస్టర్ చెప్పే బోధ నీ జీవితానికి ఉపయోగపడతలేదమ్మా. నీ జీవితంలో మార్పు లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, జీవితం దారుణంగా ఉంది. ఎంతకాలం నుంచి జరుగుతున్నా అట్లానే కొనసాగుతూ ఉన్నది. ఎన్ని కార్యక్రమాలైనా చేసుకోండి, విపరీతంగా చేసుకోండి, ఎన్ని కార్యక్రమాలైనా, అయినా సరే ఏ మార్పు ఉండదు. అదే అహంకారం, అదే ఈగో, అదే స్వార్థం, ఏమండి, అదే ద్వేషం, అదే కపట జీవితం, అదే వేషధారి జీవితం ఉంటుంది. మానవులు ఎంత భయంకరంగా మోసపోతున్నారంటే అపవాది ద్వారా వాక్యంలో చెప్పబడిందండి. సువార్తని ఫేక్ చేసి యేసు ప్రభువారు వేషం వేసుకుంటే చాలు కదా, మొత్తాన్ని మోసం చేయొచ్చుగా, అంతే, ఫ్లాట్ అయిపోయినట్టే. యేసు ప్రభువారు వేషం వేసుకొని అపవాది మెసేజ్ని మార్చేశాడు. ఏమండి, అది సినిమాలో యానివర్సరీ రోజు స్పీచ్ ఒకటి ఉంటుంది, 3 Idiots అనుకుంటా, మీరు చూసే ఉంటారు. ఆ స్పీచ్లో కొన్ని వర్డ్స్ మార్చేస్తారు. మార్చేస్తే మెసేజ్ మొత్తం రాంగ్ వెళ్ళిపోద్ది. ఏమండి, మొత్తం రాంగ్, అంతా నవ్వుకుంటారు, అంత మీనింగ్ అంతా రాంగ్. అలానే కపట యేసు అంటే యేసు క్రీస్తు వేషం వేసిన యేసు వచ్చి మెసేజ్ను మార్చేశాడు. మెసేజ్ను మార్చేసి మానవుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు, శుభవార్త అందనీయకుండా చేస్తున్నాడు. మీరు గమనించాలి, ఇక్కడ నిజమైన శుభవార్త మనలో మార్పు తెస్తుంది. పాపం మీద కోపం నీకు వచ్చిందంటే నీకు శుభవార్త అందినట్టే. మీలో ఎవరికైతే పాపం మీద కోపం వస్తుందో, పాపం మీద అసహ్యం వస్తుందో,
మీకు నిజమైన శుభవార్త అందినట్లే, మీ జీవితంలో మార్పు స్టార్ట్ అయినట్టే. అయితే మీ పాపం మీద కోపం రావట్లేదా? మీకు ఇంకా శుభవార్త అందలా, సరిగ్గా అందినా కూడా అర్థం అవ్వలేదు, అర్థం కావటం లేదు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పే పాయింట్. సకల లోకమును మోసపుచ్చుచున్నది ఇక్కడ అపవాది. చూడండి, ఒక వాక్య భాగం చూపిస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడదోయబడిను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. ఏమండి, ఏం జరుగుతుంది ఇక్కడ? సర్వలోకమును మోసపుచ్చుచున్న ఒక అపవాది ఉన్న. దాని పేరేంటంట? ఏమండి, దాని పేర్లు ఎన్ని ఉన్నాయి చూడండి. దాని పేర్లు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. దాని పేరు చూడండి ఎట్లా ఉందో, భయంకరం. అది ఆదాము అవ్వని పడేసింది ఇదే అని చెప్తున్నాడు. ఆది సర్పం ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మానవుల్ని మాయ చేస్తూ ఉన్నది, మోసం చేస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త అర్థం కానీయకుండా చేస్తుంది. రైట్, విత్ మై ఆల్ ఇంటెలిజెన్స్ ఐ కెన్ సే వన్ థింగ్. నాకున్న జ్ఞానంతో, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో నేను ఒకటి చెప్తాను. ఇక్కడ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, బుద్ధిమంతులు లేరండి, చాలా రేర్. ఒక మెసేజ్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదండి. నిజముగా ఇంటలెక్చువల్స్ తక్కువైపోయారండి, లేరండి. ఏమంటే పిహెచ్డి చదివినా కూడా వాడు ఇంటలెక్చువల్లీ జీరోగానే ఉంటున్నాడు. నువ్వు ఎంటెక్ చేయి, బీటెక్ చేయి, ఏమైనా చదువుకోండి, లా చదవండి, ఈ చదువు వాడికి జ్ఞానాన్ని ఇవ్వలేకపోతుంది. గమనించండి, వాడికి ఆ సిగ్గులేని బ్రతికే అలవాటు అవుతుంది. ఆ నిజమైన ఇంటలెక్చువల్ కాలేకపోతున్నాడు. వాడు ఎలా తయారవుతున్నాడంటే మనస్సాక్షిని చంపివేసుకొని బతికే బ్రతుకు జీవిస్తూ ఉన్నాడు. మనస్సాక్షి చనిపోయిందండి వాడిలో. ఎప్పుడైతే నీ మనస్సాక్షి చనిపోయిందో యు నో లాంగర్ అన్ ఇంటలెక్చువల్. నువ్వు తెలియగలవాడివి కాదు, బుద్ధిమంతుడివి కాదు, నువ్వు ఇంకా మోసగాడివే. నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా కూడా అర్థమవుతుంది నేను చెప్తుంది ఏంటి? యు ఆర్ ఎ లాయర్. నువ్వు ఒక అబద్ధికుడివి, నువ్వు మోసగాడివి. బికాజ్ నీ కాన్షియన్స్ ఈజ్ డెడ్. మనస్సాక్షి చచ్చిపోయిందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను చెప్పే మెసేజ్ చాలామందికి అర్థం కాదు, నాకు తెలుసు. ఎందుకని? మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళకి అర్థం కాదు. మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళతో స్నేహం చేయకూడదు, ఎందుకంటే అది మనకు డేంజరు. నేనైతే మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళతో స్నేహం లేదమ్మా అంట. మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళతో నాకు స్నేహం లేదు, నేను చేయను. అర్థమవుతుందని చెప్పేది? సో దేవుని మెసేజ్ అర్థం అవటం అనేది కుదరని పని. లాస్ట్ టైం కూడా చెప్పాను, ప్రభువారు అదే బాధపడ్డారు. అరే వీళ్ళు కన్నులారా చూస్తారు, వీళ్ళకి ఎందుకు అర్థం కాదు? అరే వీళ్ళు చెవులారా వింటారు, అయినా వీళ్ళకి ఎందుకు అర్థం కాదు? వీళ్ళ హృదయం మందమైంది, కొవ్వినది. అంటే ఏంటో తెలుసా? వాళ్ళ హృదయంలో మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందే, అది చచ్చిపోయింది. అందుకే ఎవరైనా మంచిగా పాట పాడినప్పుడు అప్రిషియేషన్ రాదు. అయ్యి బాగా పాడావు, నువ్వు ఆ రాగం బాగా తీసావు అనలేడు వాడు. మనస్సాక్షి చచ్చిపోయిందిగా. అట్లా పొగిడితే నీకంటే వాడు గొప్పవాడు అవుతాడుగా. అందుకని మనసు ఏమొచ్చింది? నో 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 అలా అనకూడదు. ఎంత బాగా పాడినా కూడా అది నువ్వు కొంచెం అటు పాడాల్సింది, బాగాలేదు, కొంచెం నువ్వు ఇట్లా పాడాల్సింది. నేను చెప్పేది అర్థమవుతుంది మీ అందరికీ? దిస్ ఈజ్ ట్రూ అండి, ఇన్ ద హోల్ వరల్డ్ అనమాట. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇది నిజమండి. ఒక వ్యక్తి నిజముగా అబ్బాయి అక్కడ తప్పు ఉందిరా, జాగ్రత్త, సరి చేసుకోరా అని చెప్పినా కూడా
నిజంగా చెప్పినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే స్టేట్లు లేదు, వాళ్ళు మనసాక్షి చచ్చిపోయింది. ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చదువుకున్న వాళ్ళు, వయసులో పెద్దోళ్ళు వచ్చి సలహాలు ఇటాన్ని ట్రై చేస్తారు. ఏమండి, ఓ రబ్బీ మీకే ఏం తెలీదు, మీరేంటి సలహా ఇచ్చేది? ఈనాటి ముసలోళ్ళు, ఈనాటి వీళ్ళు ఎంత భయంకరమైన స్టేట్లో ఉన్నారు తెలుసా? వాళ్ళకి ఏమి తెలియదండి. వాళ్ళకంటే చిన్నవాళ్ళకే ఎక్కువ తెలుసు. అంటే తరం అలా వచ్చింది అంటున్నాను నేను. తరం అట్లా మారిపోయింది. ఒకప్పుడు పెద్దవాళ్ళు అంటే, ముసలోళ్ళు అంటే ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. వాళ్ళు యంగ్ జనరేషన్స్కి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఈనాడు అలా లేదండి, మారిపోయింది. అర్థమవుతుందని చెప్తుంది. సో శుభవార్త అర్థం కాకపోవటానికి ఇది మెయిన్ కారణం. వాళ్ళ మనస్సాక్షి డెడ్. ప్రభువారు దాని గురించి బాధపడలేదు, కానీ ముందుకెళ్ళిపోయాడు, కొనసాగిపోయాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన మనం అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన బాధపడ్డాడు. మీ గురించి యెషయా ముందే చెప్పాడులే అని చెప్పి ముందుకెళ్ళిపోయాడు యేసుప్రభువారు. ఏమండి, అందుకే అన్నాడు, కలిగిన వారికి ఇయ్యబడును, తట్టిన వారికి తీయబడును, అంతే అని ముందుకెళ్ళిపోయాడు ఆయన. ఈనాటి సమాజంలో నీతి, పరిశుద్ధత, మనస్సాక్షి, మనశ్శాంతి కరువైపోయాయి అని మాత్రం నేను చెప్పగలనండి. అందుకే ఒక మంచి మెసేజ్ని, ఒక మంచి వివరణని అర్థం చేసుకునే కెపాసిటీయే లేదు పాపం. అర్థమవుతుందా? బాగా చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు ఇద్దరు ఒకటే ఇప్పుడు. ఎందుకంటే ఇద్దరికి అర్థం కాదు. అర్థమవుతుందా? ఈ సమాజంలో ఒకటే జ్ఞానం ఉంది. డబ్బున్నవాడు జ్ఞాని. డబ్బున్నవాడే ఆ కొలమానం ఏంటంటే డబ్బు, ఆస్తి. నీకుందా నువ్వు గొప్పోడివి. ఏమండి, ఆస్తి ఉంటే నువ్వు గొప్పోడివి, నువ్వు తెలియగలవాడివి. ఆస్తి లేకపోతే నువ్వు తెలివి తక్కువడివి. ఇది ఈ లోకంలో ఉన్న కొలమానం. అపవాది అలా మోసం చేశాడని చెప్తున్నా. ఇలాంటి మనస్తత్వం కలిగిన ఈ ప్రపంచంలో యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అర్థం అవటం చాలా కష్టం అండి, చాలా కష్టం. పైగా అపవాది యేసుక్రీస్తు వేషం వేసుకొని ఒక మతాన్ని స్థాపించి వేరే శుభవార్త వైపు లాక్కెళ్ళిపోయాడు కదా. ఎక్స్క్యూజ్ మీ, వేరే శుభవార్త వైపు లాక్కెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కడ అర్థమైంది? ఈ వేరే శుభవార్త వైపుకు, సిలువ శుభవార్త వైపుకు వెళ్ళే వాళ్ళందరూ కూడా వారి జీవితంలో మనం చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. ఏం మార్పు ఉండదు. ఆ దొంగ వేషాలు అక్కడే ఉంటాయి, ఆ మోసం అక్కడే ఉంటుంది, ఆ కుళ్ళు, ఆ ఈగో, అవన్నీ అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. రైట్? అర్థమవుతుందని చెప్పేది. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, జాగ్రత్త గమనించండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ప్రభువారు అందుకే ఏమన్నాడు తెలుసా? నువ్వు ఈ లోకము నుండి నేను తీసుకొచ్చిన రాజ్యములోకి రావాలి. ఎందుకని? జాగ్రత్త గమనించాలి, అందరూ తెలిసిపోద్ది. ఈ లోకంలో అపవాది ఏం చేశాడంటే, ఎవడైనా ఒక మంచివాడు, ఎవడైనా ఒక నీతిమంతుడు ఇతరులకి మేలు చేద్దామని వస్తే, ఏమండి ఒక క్షణం ఆగండి. ఎవరైనా మంచివాడు, ఒక నీతిమంతుడు ప్రజలకు మేలు చేద్దామంటే, ప్రజలు బాగుపడతారు అంటే అపవాది ఒప్పుకోడు. వాడి రాజ్యం ఒప్పుకోదు, వాడి లోకం ఒప్పుకోదు. గుర్తుపెట్టుకోండి. పైగా ఏం చేస్తుంది తెలుసా? వాడిని బ్రతకనివ్వదు, చంపేస్తుంది. ఈ లోకంలో జరుగుతున్న తంతి ఇది మీరు సూక్ష్మంగా గమనించాలి. ఈ లోకంలో ప్రజల్ని పరిశుద్ధులను చేయడం కానీ, నీతిమంతులు చేయడం కానీ, బాగు చేయడం కానీ చేసే కార్యక్రమం ఎవరన్నా పెట్టుకున్నారా? అపవాది వాడి వెంట పడతాడు, వాడిని బ్రతకనివ్వడు, మంచి చేయనివ్వడు. ఎందుకంటే అపవాదికే ఇష్టం లేదు. మనం మానవులు బాగుపడకూడదు, మానవుడు నీతిమంతుడు కాకూడదు, మానవుడు నమ్మకస్తుడు కాకూడదు. వాడిని చెడగొట్టిద్ది, వారిని పూర్తిగా చెడగొట్టుద్ది అపవాది. ఇది అపవాది లోకం. గుర్తుపెట్టుకోండి. మేలు చేసేవాళ్ళని అడ్డుకునే లోకం, మంచి చేసేవాళ్ళని అడ్డుకునే లోకం, ప్రేమని దయని అడ్డుకునే లోకం. మంచిగా ఉంటే అంతేనండి. అపవాదికి ఎవరు ఈ లోకంలో ఏదైనా నలుగురికి మేలు చేద్దామని వెళ్తున్నావా, అపవాది వచ్చేస్తాడు నీ దగ్గరికి డైరెక్ట్గా. ఇక్కడ ఎవరు మంచి చేయడానికి వచ్చాడు? ఎవరు రాడు? ఎవరెవడు ఇక్కడికి మంచి చేయడం, మేలు చేయడానికి వచ్చాడు?
పట్టుకుంటాడు. ఇది నా లోకం. అపవాది అంటాడు ఇది నా లోకం, ఇక్కడ అన్యాయమే జరగాల, అక్రమార్కుడే అభివృద్ధి చెందాలా, దుర్మార్గుడే బాగుపడాలా, వాడే ఉండాలా అంటూ ఉంటాడు వాడు. అపవాదితో చతురులు కాదు. గమనించుకోండి, ఈ లోకం అలాంటిదే. పైకి మాత్రం చెప్పొద్దు అనమాట, అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, పైకి మాట మాత్రం మాకు చెప్పొద్దు. మీరు గమనించుకోవాలి, ఈ లోకంలో పైకి మాత్రం అందరూ నీతిగా కనపడతారు, అపవాది లెక్క. లోపల వాళ్ళు బాగుపడతాం ఇష్టం లేని మనసు కలిగి ఉంటారు. ఇది అపవాది మెంటాలిటీ. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? చాలా కష్టం, అయినా సరే ట్రై చేయండి. ఈ లోకంలో యేసుప్రభువారు మంచి చేయడానికి వచ్చాడు. ఏంట్రా యేసుప్రభువారు మంచి చేస్తున్నాడు, ప్రజలందరినీ నీతి మార్గంలో నడిపిస్తున్నాడు, పరిశుద్ధులను చేస్తున్నాడు అంటే, అయ్యో అందరినీ రోగాల నుంచి బయటపడేస్తున్నాడు, అందరినీ అజ్ఞానం నుంచి బయటపడేస్తున్నాడు, మన కథ మన కమామీష అంతా తెలిసిపోతుందని అపవాది బాధపడుతున్నాడు. మీటింగ్ వేసుకున్నారు, ఎట్లయినా ఆపేయాలా లేపేయాలా, ఆపాలా లేపేయాలా, డబ్బు వాడండి, డబ్బు వాడండి, అధికారాన్ని వాడండి, ఈ లోకంలో ఉన్న అధికారాన్ని వాడండి, డబ్బు వాడండి, ఎలా అయినా సరే ఈ యేసుని ఆపాలా, ఆపకపోతే ఇంకేమైనా ఉందా, అందరూ బాగుపడిపోతారు, అందరు జ్ఞానం వచ్చేస్తుంది, అందరూ పరిశుద్ధులు అవుతారు, నీతిమంతులు అవుతారు. అయ్యో అలా జరగడానికి వీల్లేదు, ఆపేయాలా అని చెప్పేసి ప్రజల్ని అంటే పెయిడ్ యాక్టర్స్ని పెట్టి సిలువ వేయండి అని వేయించారు. పెయిడ్ యాక్టర్స్ ఆ రోజునే ఉన్నారు, ఈ రోజున కాదు. ఓకే, ఈ రోజున మనం చూస్తున్నాం. ఎవరైనా చూసారు మీరు పెయిడ్ యాక్టర్స్ని చూసారు? ఈ రోజున సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు. అక్కడ రేపు మీటింగ్ ఉందంట, అందరు రావాలి, ఒక్కొక్కరికి భోజనం పులిహార పొట్లం 500. ఓకే, అందరు వస్తే సరిపోద్ది. మాకు జై కొట్టండి. పెయిడ్ ఆర్టిస్టులు అండి. మీకు కూడా ఆఫర్ వచ్చి ఉంటుంది కదా, జెండా పెట్టుకొని వాళ్ళతో పాటు తిరిగితే సాయంత్రానికి 500 ఇస్తారు, లేకపోతే మధ్యాహ్నం భోజనం టిఫిన్ వాటికి ఇస్తారు. పెయిడ్ ఆర్టిస్ట్, వీళ్ళే పెయిడ్ ఆర్టిస్టులు. డబ్బుకి జై కొడతాం. ఆ రోజున లేరనుకుంటున్నారు, ఆ రోజున ఉన్నారండి. యేసుప్రభు వారికి వాళ్ళు చెప్పారు, ఎగ్గొట్టారు. కానివ్వండి. యేసుప్రభు వారు మరణం నుంచి తిరిగి లేచిన సంగతి కూడా డబ్బులు ఇచ్చి మాఫీ చేశారు. మీకు తెలుసా? యేసుప్రభు వారు మరణం నుంచి తిరిగి లేచి ఆ సమాధి ఖాళీ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత, పైగా అటు ఆయన గలిలీ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు సైనికులు గబగబగబా పట్టణంలోకి వస్తారు. పట్టణంలోకి వచ్చి వాళ్ళు ఎవరు? రోమా సైనికులు, యూదులు కాదు. వాళ్ళు ఈ యూదుల దగ్గరికి వెళ్తారు, యూదుల మత పెద్దల దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి, అయ్యా మేము మధ్యరాత్రి సడన్గా ఏదో పవరు ఇట్లా వెలుగులాగా వచ్చింది, రాగానే మేమందరం పడిపోయాం, చూడలేకపోయాం, ఆ వెలుగును చూడలేకపోయాం, అందరూ చచ్చిన వారి వల్లే పడిపోయాం. ఏం జరిగిందో తెలియదు. మాకు మెలుగు వచ్చి చూసేసరికి అక్కడ సమాధి ఖాళీ, దొర్లించబడి ఉంది, ఏమీ లేదు. ఆ వెలుగును మేము తట్టుకోలేకపోయాం. ఏంటి, రోమా సైనికులను ఎదిరించేంత దమ్ము, వాళ్ళని పడేసేంత దమ్ము ఆ రోజున ఎవరికి లేదు. ఏంటి అలా జరిగింది అంటే అది దైవ కార్యం. ఓకే, దేవదూతలు వచ్చారు, యేసుప్రభు వారు తిరిగి లేచాడు, ఆయన వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. ఓకే, అది జరిగింది. ఈ సంఘటన వాళ్ళకు చెప్పారు. వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఏం చెప్తున్నారు వీళ్ళు అని. ఏమండి వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు పడిపోవటం ఏంది? ఇది ఎవరి సాక్ష్యం? రోమా సైనికుల సాక్ష్యం. సరే, జరిగింది ఏదో జరిగింది. ఈ డబ్బు మూటలు తీసుకొని ఏంటి మీరు వెళ్ళి పట్టణంలోకి ఎలా చెప్పాలి తెలుసా? ఏమని చెప్పాలి? ఈ డబ్బు మూటలు తీసుకొని మీ అధికారి అడిగినా ఏం చెప్పాలి? యేసు శిష్యులు మేము నిద్రించుచుండగా వచ్చి ఆయన శరీరమును ఎత్తుకొని పోయారని చెప్పాలంటున్నాడు. ఏమండి వీళ్ళు నిద్రించుచుండగా వాళ్లే వచ్చారని వీళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళు నిద్రపోతున్నారు కదా. మరి ఆ డబ్బు చెప్పే అబద్ధం అలానే ఉంటుంది. డబ్బు మూటలు ఇచ్చి ఈ పెయిడ్ ఆర్టిస్టుని నోరు మూపిచ్చేసి పక్కకు నెట్టేశారు. చరిత్రలో చూస్తే ఏం జరుగుతుంది తెలుసా? వీళ్ళు ఇలా అబద్ధం ఆడినందుకు ఆ రోమా గవర్నర్ వీళ్ళని ఉరిదీసేస్తాడు. తెలుసా మీకు? ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. ఏంటి తర్వాత తెలిసి ఈ సైనికుల్ని చంపేస్తారు, మరణశిక్ష వేసేస్తారు వీళ్ళకి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ లోకం మొత్తం కూడా మేలు చేసేవాడిని ఆపుతుంది.
ఇది అపవాది లోకము, ఇది పాప లోకము, ఇది దుష్ట లోకము. మీరు మంచి చేయాలంటే ఆపేస్తుంది, నలుగురికి మేలు చేయాలంటే ఆపేస్తుంది, మీరు పరిశుద్ధులు అవ్వాలంటే ఆపేస్తుంది, మీరు నీతిమంతులు అవ్వాలనుకుంటే ఆపేస్తుంది, అడ్డుకట్ట వేస్తుంది. ఏదో విధంగా మిమ్మల్ని మభ్యపెట్టి ఏమండి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి మిమ్ములను మరలా పాపములోకి నడిపించుద్ది. మీరు పాపములో నశించిపోవట, కృషించిపోవట అపవాదికి ఇష్టం అండి. ఏ విధముగానైనా ఏమండి మీరు డబ్బులు ఎక్కువైనా తీసుకోండి, కానీ మీరు దేవుని రాజ్యానికి మాత్రం వెళ్ళకూడదు. అది అపవాది లక్ష్యం. అందుకే ఏం చేస్తుందంటే ఒక్కొక్కడికి డబ్బులు కూడా ఇచ్చుద్ది. వాడికి ఏమి నష్టం లేదు, ఈ లోకంలో నువ్వు డబ్బులు తీసుకొని బతుకు, కానీ యేసు మార్గంలోకి మాత్రం వెళ్ళబాకు. ఓ అంబానీ, నీకు ఎంత కావాలంటే అంత డబ్బు తీసుకో, కానీ యేసు మార్గంలోకి మాత్రం వెళ్ళబాకు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది అసలు? ఏమండి అంబానీ వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తారు తెలుసా? అంతా టాప్ లెవెల్లో ప్యూరిటీ ఉంటుంది అనుకుంటున్నారా? ఎన్ని లొసుగులు ఉంటాయి, ఎన్ని లావాదేవీలు ఉంటాయి, ఎన్ని మ్యాటర్స్ ఉంటాయి మనకు తెలుసా? అవి బయటపడితే కానీ తెలియదు. ఎన్ని లంచాలు ఉంటాయి. నేను ఏ ఒక్కరిని అంటలేదు, కానీ ఆ టాప్ లెవెల్లో బిజినెస్ పీపుల్ అందరూ ఇది చేయింది నడవదు వాళ్ళకి. ఓకే, నడవదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్? సో అపవాది మానవులకి డబ్బులు కూడా ఇస్తాడండి. ఎందుకు? నశించిపోవడానికి, మంచితనంలోకి రాకుండా ఉండటానికి, నీతిమంతుడు కాకుండా ఉండటానికి, పరిశుద్ధతలోకి రాకుండా ఉండటానికి ఏదైనా చేస్తాడండి. వాడు మోసం చేస్తాడండి. మానవులు బ్రతికి బట్టగట్టి పరిశుద్ధులయ్యి నీతిమంతులు అవటం మాత్రం కుదరదండి వాడికి. మనస్సాక్షి చచ్చిపోయేటట్టు చేస్తాడండి. లంచం తీసుకున్న వాళ్ళు మనస్సాక్షి చచ్చిపోయినట్లే తెలుసా మీకు? ఏమండి, ఒక పని చేయడానికి నాకు డబ్బులు ఇస్తేనే పని చేస్తానని చెప్పేవాడు, అంటే ఇల్లీగల్గా, వాడు మనస్సాక్షి చచ్చిపోయినట్టే. ఒక మంచి అని చెప్పలేని వాడు మనస్సాక్షి చచ్చిపోయినవాడే. ఒక చెడు అని చెప్పలేని వాడు మనస్సాక్షి చచ్చిపోయినాడే. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు నా మాటలు? జాగ్రత్తగా గమనించాలి. దేవుని లేఖనాలన్నీ కూడా ఇదే చెప్తుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి ప్లీజ్. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ లోకానుసారమైన జీవితము దెయ్యముల జ్ఞానముతో జీవించే జీవితము. యేసు ప్రభువారి శుభవార్త విననీయకుండా చేయటమే అపవాది లక్ష్యం. ఏ రకంగా అయినా మీకు ఒకసారి డబ్బులు లాక్కుంటాడు, ఒక్కోసారి డబ్బులు ఇస్తాడు. ఏ విధముగానైనా మిమ్మల్ని దేవునికి, పరిశుద్ధతకి, నీతికి, మంచి మనస్సాక్షికి దూరం చేయటమే వాడి లక్ష్యము. ఓకే, అందుకే అపవాది చేత మతాన్ని ఒకటి క్రియేట్ చేసి దానిలో బైబిల్లో లేని పండుగలు పెట్టించి, దానిలో ప్రభు చెప్పని సిద్ధాంతాలను పెట్టించి రకరకాలుగా ఎన్నైనా పెట్టిస్తాడండి, ఎన్నైనా చేపిస్తాడండి. కానీ నీతి పరిశుద్ధత మాత్రం రానివాడు, నీతిమంతులను మాత్రం కానివాడు, పరిశుద్ధులు మాత్రం కానివాడు. ఇవి రెండు వాడు ఒప్పుకోడు. మిగతాది ఏదైనా చేయమంటాడు. ఏమంటే మంచి మ్యూజిషియన్ అవ్వమంటాడు, మంచి యాక్టర్ అవ్వమంటాడు, మంచి ధనవంతుడు అవ్వమంటాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, శుభ్రంగా ఉండుము అంటాడు. కానీ నీతి పరిశుద్ధత మాత్రం రానివ్వడండి వాడితో చిత్ర గారు. శుభవార్త మాత్రం వినకూడదండి. మీరు దేవుని రాజ్యం మాత్రం చేరకూడదు, ఇంకెక్కడికైనా వెళ్ళండి, దానికి నేను చేసేదంతా చేస్తా. అపవాది ఏం చేస్తాడంటే మనకి సువార్త మాత్రం, యేసు ప్రభువారు చెప్పిన సువార్త మాత్రం అర్థం కాకూడదు. ఈ మతం ఏం చేసింది తెలుసా అండి? యేసు ప్రభువారు తర్వాత వచ్చిన శిష్యులు యేసు ప్రభు శుభవార్త చెప్పారండి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు చెప్పిన శుభవార్త చెప్పారు, కానీ మాయ చేసి ఈ శిష్యులు చెప్పింది దేవుని రాజ్యం కాదు, సిలువ సువార్త చెప్పారు, ఆయనను ప్రకటించారు, ఆయన మరణాన్ని ప్రకటించారు, ఏమండి ఆయన సిలువను ప్రకటించారు, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించారు, చూసుకోండి అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళి ఇప్పుడు మనం యేసు ప్రభువారిని పూజించాలి అని చెప్పారు.
ఏమంటే బైబిల్లో ఈ విషయం లేదండి. నిజంగా మీరు ఇంటలెక్చువల్ అయితే కానీ నిజంగా దేవుని వాక్యం అర్థం కాదండి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ఏం అర్థం కాదండి. మీలో ఈ విషయం రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంత మాయ జరుగుతుందండి ఈ లోకంలో, ఎంత మాయ. ఏమాత్రం దేవుని శుభవార్తను ఎక్కడ వింటారో వీళ్ళు అని ఏదో ఒక ఎంగేజ్మెంట్ పెడతాడండి వాడు. ఏమంటే దేవుని రాజ్యం మర్మం వీడికి అర్థమైద్దేమో అని చెప్పేసి ఏదో ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళని మనసులను ఇడిదిప్పుతాడు. ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ విన్నారు ఎప్పుడన్నా? ఏమంటే ప్రజల్ని ఒకటి మర్చిపోవడానికి ఇంకో దానిలోకి డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక రాజకీయ నాయకుడు ఒక తప్పు చేశాడు అనుకోండి, దాని నుంచి ప్రజలు వేరే దానికి మళ్ళాలంటే ఏం చేయాలి? ఇంకొక చోట ఇంకోటి జరిగితే ప్రజలందరూ న్యూస్ ఛానల్స్ అందరూ అవి చూపిస్తారు. ఈ తప్పు చేసింది ఇది మర్చిపోతారు కదా. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడనమాట ఈ లోకంలో. మీరు ఏదైనా వినండి ప్రపంచంలో, దేవుని రాజ్య శుభవార్త మాత్రం మీకు అర్థం కాకూడదు. ఏమండి, పౌలు గారికి తెలుసు ఆ సంగతి, రాశాడు చూడండి. 2 కొరింథీ 4:4 చూడండి. 2 కొరింథీ 4:4 జాగ్రత్త గమనించాలి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అబ్బా, ఎంత దారుణం అండి అసలు. అంటే ఏంటి చూడండి, జాగ్రత్త గమనించండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. దేవుని యొద్ద నుండి వచ్చిన ఈ కుమారుడు చెప్పిన సువార్త యొక్క ప్రకాశము ఎవరికి అర్థం కాకుండా నిమిత్తము ఏం చేసిందంట? ఈ యుగ సంబంధమైన దేవత అంటే ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ లోక దేవుడు, ఈ లోక అధికారి, వీళ్ళకి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేశాను. వాళ్ళు అసలు చూడకూడదు, టాపిక్ డైవర్ట్ చేసేయాలి. అస్సలు వాళ్ళకి అర్థం కాకూడదు. మనం అసలు దేవుని రాజ్య శుభవార్త, యేసు ప్రభువు చెప్పిన శుభవార్త అస్సలు అర్థం కాకూడదు, మాయ చేసేయాల. డిడ్ యు గెట్ ద పాయింట్? మీ అందరికి అర్థమవుతుందా అండి? 5వ వచనం కూడా చూద్దాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. మాకు అర్థమైందే, మేము అంధకారం నుంచి వెలుగులోకి వచ్చాము. ఆ తండ్రి అయిన దేవుడు చేశాడు. ఇక్కడ మాత్రం అపవాది అడ్డుకుంటుంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఈరోజు నీ మెసేజ్ వింటే బాగుపడిపోడు ఎవరైనా? ఏమండి, ఒక్కటే చెప్తున్నా, నీ జీవితంలో ఒక ప్యూర్ మనస్సాక్షి ఏర్పడిందంటే యు ఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఇఫ్ యువర్ కాన్షియన్స్ ఈజ్ అలైవ్, దట్ మీన్స్ యు ఆర్ ఎ వండర్ఫుల్ పర్సన్, యు ఆర్ ఎ నైస్ పర్సన్, యు ఆర్ ఎ ఇంటెలిజెంట్ పర్సన్, యు ఆర్ ఎ హోలీ పర్సన్, యు లివ్ లైక్ జీసస్ క్రైస్ట్. యు గాట్ ద పాయింట్? నువ్వు కూడా ఒక యేసుక్రీస్తు అయిపోతావు. ఏమండి, అందుకే అక్కడ ఉంది ఏమండి, యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడి, అప్పుడైపోతారు. అంటే యేసుక్రీస్తు కలిగిన మనసు ఏం మనసు? అది మనస్సాక్షి కలిగిన మనసు. అది ఏమండి, ఇక్కడ అందరికీ మనస్సాక్షి డెడ్, అందరికీ చనిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దారుణంగా ఉంటారు చూడండి ఇక్కడ మనసు. ఏమండి, ఏమాత్రం సిగ్గు శరం లేకుండా జీవిస్తున్నారంటే మనస్సాక్షి చచ్చిపోతేనే సిగ్గు శరం లేకుండా ఉంటారు. అర్థమవుతుందా? సిగ్గు లేకుండా మాట్లాడాలంటే ఎంత ఎంత మనస్సాక్షి చచ్చిపోవాలి తెలుసా? ఏమండి, సిగ్గు లేకుండా బిహేవ్ చేయాలంటే ఏమీ జరగలేదు, అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా సిగ్గు లేకుండా బిహేవ్ చేయాలంటే ఎంత మనస్సాక్షి చచ్చిపోవాలి చెప్పండి. కొంచెం ఆలోచించండి. పట్టపగలు నడి రోడ్డు మీద దొరికిన దొంగ ఏమండి, నేను దొంగను కాదు, నేను చేయలేదు, మీరు నమ్మేస్తారా చెప్పండి? ఎంత ధైర్యం ఉండాలంటే దానికి, ఎంత మనస్సాక్షి చచ్చిపోయి ఉండాలంటే దానికి. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. మన సంఘము నిజమైన దేవుని సంఘం అండి. యేసుప్రభువారు వచ్చిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది, పిచ్చి సంఘాలన్నీ, కర్ర సంఘాలన్నీ కాలిపోబోతున్నాయి. ఏమండి,
మాది నిజమైన సంఘం. ఎందుకంటాను నేను? ఎందుకంటాను చెప్పండి ఎందుకు? దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకున్న సంఘము. కుడికి కానీ ఎడమకు కానీ ఏమీ వెళ్ళకుండా, అసలు ఏమీ కలపకుండా యాస్టీజ్గా వెళ్ళమన్నాడు ప్రభువారు. అలానే వెళ్తున్న సంఘము. ప్రియా దేవుని బిడ్డలారా, మొన్నే మేము బూరదని పండుగ నిర్వహించాము, పాటించాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానము ఈరోజు అందుబాటులోకి వచ్చింది. కానీ అండి అందరికీ అర్థమవుదండి, అందరికీ అర్థమవుతుంది. అర్థం కాకుండా ఇక్కడ చేస్తున్నాడని చెప్తున్నాను కదా. అరే విజయ్ కుమార్ ఏంటి ప్రజలను బాగు చేద్దామని చూస్తున్నాడు? అమ్మా, ప్రజలకు జ్ఞానం ఇవ్వాలని చూస్తున్నాడు ఏంటి? ప్రజలకు నాలెడ్జ్ ఇవ్వాలని చూస్తున్నాడు? మనిషిని మంచోడిని చేయాలని చూస్తున్నాడు ఏంటి? మనిషిని పరిశుద్ధుని చేయాలి, నీతిగా నడుచుకునేటట్టు చేయాలని చూస్తున్నాడు ఏంటి? కుదరని పని. అమ్మా, ఏంటయ్యా విజయ్ కుమార్ వాళ్ళ చెల్లిని బాగు చేద్దాం అనుకుంటున్నాడంట? కుదరని పని. అసలు వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ చెల్లి సంబంధం లేకుండా చేసేద్దాం. అమ్మ, బాగు చేయాలని చూస్తే ఎట్లా? బాగు చేయకూడదు. ఏంటి విజయ్ కుమార్ వాళ్ళ ఫ్రెండ్ని బాగు చేద్దాం అనుకుంటున్నాడంట? ఏంటి నీతిమంతుడిని పరిశుద్ధం చేద్దాం అనుకుంటున్నాడా? కుదరదు. పక్కకు పెట్టేద్దాం, దూరం పెట్టేద్దాం. అమ్మ, నీతిమంతుడు అయిపోతే మన రాజ్యం ఎలా నిలుస్తుంది అని అపవాదం అనుకుంటున్నాడు. చూసారా అండి? జాగ్రత్త సుమా, అపవాది యొక్క తంత్రములలో పడబాకండి. దేవుని మార్గము నీతి మార్గము, పరిశుద్ధమైన మార్గము, మనస్సాక్షి కలిగిన మార్గము. నీతిని అనుసరించి నడుచుకోవాల్సిన వారు. నీతి అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్యానుసారముగా, అంటే ధర్మశాస్త్రానుసారముగా. ఏమండి, నీతి అంటే ఇట్స్ లీగల్ వర్డ్ అండి. ఒక వ్యక్తి లీగల్గా జీవిస్తున్నాడంటే అతను నీతిమంతుడే. This person is the one who follows or abides in the law. ఏంటి లా అబైడింగ్ సిటిజన్ అంటాం చూసావా, అతనే నీతిమంతుడు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఈ విధంగా మనము జ్ఞానం సంపాదించి అపవాదిని రెసిస్ట్ చేయాలి. వాడిని ఆపేయాలి, అక్కడ వాడిని ఆపేయాలి. బుర్ర తెచ్చుకుందామండి. దేవుని వాక్యం అంటే ఏదో ప్రతి వారం అందరిలాగా కూర్చొని సమయం వెచ్చించి అయిపోయింది, ఈ సమయానికి మేము వచ్చి కూర్చున్నాము, అయిపోయింది, వెళ్ళిపోయామంటాం కాదు. ఇది జ్ఞానము, ఇది వివేకము, ఇది తెలివితేటలు, ఇది పరిశుద్ధత, ఇది నీతి. ప్రభువారు మనందరికీ వివేకం ఇవ్వాలనుకుంటున్నారు. అడుగు వేస్తే వివేకంతో వేయాలా, అడుగు వేస్తే జ్ఞానంతో వేయాలా, మోసంలో కాదు. అర్థమవుతుందా ప్రియా దేవుని బిడ్డలారా? సో దేవుని నిజమైన శుభవార్త ఏంటో మీకు క్లియర్గా చూపించి నేను ఈ యొక్క శుభవార్త సమయాన్ని ముగిస్తాను. రైట్? అందరూ జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పిన విషయాలన్నీ. ఈ లోకంలో మంచి జరగనివ్వడు, మంచి చేయనివ్వడు. అపవాది వాడు పరిశుద్ధుల్ని కానివ్వడు, నీతిమంతుడిని కానివ్వడు, శుభవార్త విననివ్వడు. 4వ శతాబ్దంలో ఏర్పాటు చేశాడు ఒక మతం. ఆ మతం ద్వారా అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు, మాయ చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధతలోకి ఎదగనీయకుండా చేస్తున్నాడు. అర్థం చేసుకోండి. రైట్? ఇప్పుడు మత్తయి శుభవార్త 4వ అధ్యాయము, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఏంటి దాని అర్థం? చాలా మందికి తెలియదండి. ఏమండి, దేవుని రాజ్యము, ఈ లోకం నుంచి తప్పించుకునే మార్గము నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ దుష్టత్వం నుంచి, ఈ దుర్మార్గత నుంచి, ఈ మనస్సాక్షి లేని జీవితం నుంచి మిమ్ములను తప్పించుటకు నేను దేవుని రాజ్యము తీసుకొచ్చాను. మీరు ఇప్పటికైనా మనస్సాక్షి తెచ్చుకునే మనస్సులోకి వచ్చి దేవుని రాజ్యంలోకి ప్రవేశించండి, మారు మనసు పొందండి. అది ప్రభువారు చెప్తున్నారు. 23వ వచనం, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగములను స్వస్థపరచుచు గల్లీ అందంతటి సంచరించెను. చూసారండి, ప్రభువారి ఒకే ఒక మెసేజ్,
మీరు ఈ లోకానుసారంగా జీవించద్దు, నేను తీసుకొచ్చిన పరలోక రాజ్యంలో ప్రవేశించి దాని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించండి. అదేనండి మ్యాటర్, అదేనండి. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పే పాయింట్. సో ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త మాత్రం అందనీయకుండా చేస్తాడు. మన సంఘమైతే నిజముగా ఈ శుభవార్తనే ప్రతి వారం పలు విధములుగా పలు రకాలుగా అర్థమయ్యే వాళ్ళకి ఏ విధమైన గ్రూప్ ఉంటే ఆ గ్రూప్కి అర్థమయ్యే వాళ్ళకి చెప్పడం మొదలెట్టాం మనం. దేవుని శుభవార్త అందరికీ అర్థం కావాలండి. దేవుని రాజ్య శుభవార్త అందరికీ అర్థం కావాలి. అప్పుడే వారి జీవితంలో నీతి పరిశుద్ధత స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు అవి స్టార్ట్ కానే కావని చెప్తున్నాను. లూకా శుభవార్త 4వ అధ్యాయము 43వ వచనం గమనించండి. ఆయన, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. చూసి ప్రభువారు అంటున్నారు, నేను ఈ రాజ్య సువార్త చెప్పడానికే వచ్చాను, కానీ ఇక్కడ ఉన్నాడు ఈ లోకంలో అపవాది వాడు, లోకాధికారి వాడు అడ్డుకుంటాడు నాకు తెలుసు. అయినా సరే నేను నా రాజ్య సువార్త చెప్పాలి, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. చూడండి యేసుప్రభువారి మాటలు, యేసుప్రభువారి మాటలు. అలాగే 8వ అధ్యాయంలోకి రండి, 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. మీకు 2వ కొరింథీ పత్రికలో యేసు ప్రభువారు వేషం, అంటే వెలుగుదూత వేషం వేసుకున్న ఒక వ్యక్తి కనపడతాడు, అపవాది. వాడు చెప్పే శుభవార్తను నమ్మే వాళ్ళు నీతిమంతులు కాలేరు. అదే నా పాయింట్ ఈరోజు. మీ జీవితంలో నీతి, న్యాయం, ధర్మం, పరిశుద్ధత, మనస్సాక్షి ఉందో లేదో చూసుకోండి. అది ఏర్పడాలంటే నువ్వు నిజమైన దేవుని రాజ్య సువార్తను వినాల్సిందే. నిజమైన సువార్త యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి ప్రకటించారు. ఇది రాకుండా నీకు మనస్సాక్షి రావటం, నీతి రావటం కష్టం. చూసుకోండి. అంటే ఏంటి నీతి లేకపోవటం? అంటే వేషధారణ జీవితం. ఏమండి, అక్కడొకటి ఇక్కడొకటి మాట చెప్పటం, అక్కడ ఒక పని ఇక్కడ ఒక పని చేయటం, ఏది కూడా కరెక్ట్గా ఉండదన్నమాట. దేవుని ఆజ్ఞలు పాటించగలిగే అంత సామర్థ్యం కూడా లేకుండా పోద్ది. ఏమండి, దేవుని ఆజ్ఞలు కూడా పాటించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు నీతి లేని వాళ్ళు. ఓకే, అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. సో 9వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం. లూకా 9 మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారములను, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. చూసారా అండి, ఏం చేస్తున్నాడు యేసుప్రభువారు? దేవుని రాజ్యం ప్రకటించడానికి తన శిష్యులను కూడా పంపుతున్నాడు. ఇదే ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఈ రోజున దేవుని రాజ్యం చేరి ఆ రాజ్యాంగమైన 10 ఆజ్ఞలు పాటించగలిగినప్పుడే నువ్వు నీతిమంతుడు అవుతావు. ఆయన పండుగలు పాటించినప్పుడే నువ్వు నీతిమంతుడు అవుతావు. దేవుని వాక్యంలో లేనివి నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఉపయోగము లేదు, ఉపయోగము లేదు. చివరికి ప్రభువారు ఏమంటున్నారంట? వాళ్ళు వచ్చి తలుపు కొడతారంట, ప్రభువా మాకు తలుపుది, ప్రభువా మాకు తలుపుది అంటే ప్రభువారు అంటారంట, మీరెవరో నాకు తెలియదయా. ఎందుకంటే నా బైబిల్లో, అంటే దేవుని వాక్యంలో ఉన్నా మీరేం చేయలేదు కదా, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి అంటాడంట. ఎంత భయంకరమైన మాట అది, ఆలోచించండి. ఎంత దారుణంగా ఆ విషయం ఉండబోతుందో ఆలోచించండి. అక్రమము అనే వర్డ్ ఇంగ్లీష్లో ఏముంటుంది? లాలెస్నెస్. అంటే లాని అంటే ధర్మశాస్త్రాన్ని పాటించని వారులారా నా యొద్ద నుండి పొండి అంటున్నాడు. ఎంత మాట అండి అది! ధర్మశాస్త్రం పాటించని వారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పోండి అన్నాడు ప్రభువారు. పౌలు కూడా జ్ఞానం చొప్పున మీకు కొన్ని మాటలు రాశాడు. అయితే ధర్మశాస్త్ర వ్యతిరేకులు మాత్రమే దాన్ని అర్థం చేసుకోలేరు అని రాశాడు. లాలెస్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ దట్ అని రాశాడు. సో ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే ఒక కంపెనీలో ఉంటారో, ఒక ఆర్గనైజేషన్లో ఉంటారో, జ్ఞాపకం అన్ని పాయింట్ చెప్పి ముగిస్తాను. మీరు ఎప్పుడైతే ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్లో, ఒక సంస్థలో పనిచేస్తారో, ఒక పాస్టర్గా కానీ, ఒక పాస్టర్మగా కానీ,
ఏమండి ఏదైనా పెద్దగా కానీ మీరు దేవుని వాక్యానుసారంగా నడిచే అవకాశం ఉండదు. ఎందుకని? ఆ సంస్థ పెద్దలు ఏది చెప్తే అది చేయాలి. ఆ సంస్థ పెద్దలు పలాంది వద్దు అన్నారనుకోండి, మీరు తీసేయాలి. ఆ సంస్థ పెద్దలు పలాంది కావాలనుకున్నారనుకోండి, మీరు అడిగారు అదేంటండి ఎట్లా చెప్తున్నారు, బైబిల్లో లేదుగా. నీకెందుకు, మా సంస్థకి ఇదే నేను చెప్తున్నాం పెద్దవాళ్ళం, మీరు చేయాలంటే చేయాలి. అలానే ఈ రోజున ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయండి మన మధ్యన. యేసు క్రీస్తు పేరట వెలిసిన ఎన్నో డినామినేషన్స్. వారి పెద్దలు ఏదైతే నిర్ణయించారో మిగతా వాళ్ళందరూ అదే ఫాలో అవ్వాలి. మనం అందరం బైబిల్లో ఉన్నది ఫాలో అవుదామని చెప్పరు వాళ్ళు. ఇంకా మన సంస్థ ఏం చెప్పిందో అది చేయాలి. అర్థమవుతుందా? సో ఆ సంస్థల్లో పనిచేయుచున్న వారు ఎవరైనా సరే వాళ్ళకంటూ బైబిల్లో నుంచి ఇంకేముండదు, వాళ్ళు చెప్పింది చేయటమే. వాళ్ళు బైబిల్ కాలేజీకి వెళ్ళి నేర్చుకురావాలి. వాళ్ళు ఏ పుస్తకంలో ఏం చెప్పమన్నారో అదే చెప్పాలి. ఇంకంతే. మరి ఏంటో బైబిల్లో ఎట్లా ఉందిగా, మరి ఇక్కడ దేవుని రాజ్యం ఉందిగా, మీరు దేవుని రాజ్యం రాయలేదు ఏంటయ్యా అని అడిగితే నోరు మూసుకో, సంస్థ ఏం చెప్పిందో పుస్తకం ఏం చెప్పిందో అదే చెప్పాలి. అలానే ఉంటుందండి సంస్థలు. డినామినేషన్స్, క్రిస్టియన్ డినామినేషన్స్ ఆర్ అండర్ ద టాప్ అథారిటీ. దే డిసైడ్ వాట్ టు టీచ్ అండ్ వాట్ నాట్ టు టీచ్. కానీ ఇక్కడ మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? యేసు ప్రభు వారి ద్వారా ప్రకటించిన శుభవార్త ద్వారా ఏదైతే చెప్పమన్నారో అదే చెప్పాలి. ఏం చేయమన్నారో అదే చేయాలి. ఏ పండుగలు పాటించమన్నారో అవే పాటించాలి. ఎటు నడవమన్నారో అటే నడవాలి. అర్థమవుతుంది అందరికీ? సో కాబట్టి 12 మంది శిష్యులను ఏర్పరచుకొని యేసు ప్రభు వారు ఏం చెప్పారు? మీరు వెళ్ళి ఊరూర గ్రామం దేవుని రాజ్య సువార్త చెప్పండి. ఆ తర్వాత 70 మందిని ఏర్పరచుకున్నారండి 10వ అధ్యాయంలో. 10వ అధ్యాయం మొదటి వచ్చిన వాటి తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరుగా వారిని పంపాను. 70 మంది ఇద్దరిద్దరు ఎంతమంది అవుతారు? ఎన్ని జతలు అవుతారు? పెద్దగా చెప్పాలి, లెక్కలు వచ్చినండి. సో ఇద్దరిద్దరుగా అంటే 35 జతలు కదా. 35 జతలు 35 ప్రాంతాలకు వెళ్ళిపోయి యేసుప్రభు వారు చెప్పమని చెప్పారు ఆయన కంటే ముందుగా. రైట్? ఇలా దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు 6వ వచనం చూడండి, 9:6 9వ అధ్యాయము 6వ వచనం. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. ఇది జరిగిందండి, ఇది జరిగింది. ఈ రోజున కూడా మైకులు పట్టుకొని ఊరూరు తిరుగుతూ ఉంటారండి యేసు ప్రభు పేరట సువార్త అని. నేను అలా వచ్చిన వాళ్ళని చాలామందిని పట్టుకొని అడిగా, ఏమయ్యా ఏది సువార్త, ఏం చెప్తున్నావు అని అడుగుతా. సిలువ సువార్త అండి, యేసుప్రభు వారు మన కోసం మరణించారు, సిలువ రక్తం కాల్చారు. అవునా, ఇదేనా యేసుప్రభు వారు చెప్పమంది అంటారు. ఈ 9వ అధ్యాయం చూపిస్తాను నేను. 9వ అధ్యాయం 2వ వచనం చదవమంట. ఏం చదువుతారు వాళ్ళు? దేవుని రాజ్యం ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపిణీ అని ఉంటుంది. మరి నువ్వేం చేస్తున్నావు అంట. అదేందండి మాకు ఇదే చెప్పారండి వాళ్ళు అంటారు. మాకు ఇదే చెప్పారండి వాళ్ళు చెప్పమని. మరి చూపించి వెళ్ళి 9వ అధ్యాయం 2వ వచనం చూపించి మరి వాళ్ళకి, అప్పుడు అర్థమైంది కదా. కొంతమంది ఏంటంటే పౌలు గారు 15వ అధ్యాయంలో కొరింథీలు అది చెప్పాడుగా అంటారు. ఏం చెప్పాడు? యేసు పౌలు గారు కొరింథీ సంఘానికి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంతే. ఏం చెప్పలా, ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన చెప్పింది కూడా మీరు చూడాలంటే నేను కూడా చూపిస్తా. అపోస్తల కార్యములు పౌలు గారు ఏం చెప్పాడు? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము ఆయన చెప్పింది మనం చూద్దాం. 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. ఇంకేం కావాలి నీకు? ఇదిగో దేవుని రాజ్యమును ప్రకటించుచు మీ మధ్య సంచరించుచుంటిని అంటున్నాడు పౌలు గారు. ఇంకేం కావాలి నీకు? ఫిలిప్పు దగ్గరికి వెళ్దామా? ఫిలిప్పు ఏం చెప్పాడో చూడండి, అక్కడే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది మోసంలో పడకుండా మనము తప్పించుకొని శుభవార్త వినాలి. ఎందుకో తెలుసా? దేవుని రాజ్య శుభవార్త ఏమడుగుతుందంటే నువ్వు మారు మనసు పొందాలి, ఆ రాజ్యంలోకి ప్రవేశించాలి.
యేసు నామమున బాప్తిసం పొందినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటావు. ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ శక్తి వస్తుందో నువ్వు అఫీషియల్గా దేవుని రాజ్యంలోకి అడుగుపెట్టినట్టే. రైట్? ఆ పని చేయమని ప్రభువారు సువార్త ప్రకటించారు. ఏమండి? ఆ పని చేయమన్నారు. కొంతమంది పేతురుని కూడా అడిగారండి. ఆ విషయం కూడా చూద్దాం. చూడండి, పేతురుని వచ్చి చాలామంది ఇప్పుడు మేమేం చేయాలయ్యా అని తలగొక్కుంటున్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. పేతురు గారు పరిచర్య చేసిన తర్వాత, అంటే మెసేజ్ చెప్పిన తర్వాత చాలామంది హృదయంలో నొచ్చుకొని వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, మేమేం చేయాలి చెప్పు అంటే 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా అందరిని అడిగారు మేమేం చేయాలయ్యా అని. అప్పుడు పేతురు చూడండి ఏం చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారో దేవుని రాజ్యంలోకి అఫీషియల్గా అడుగు పెడతారు. అక్కడి నుంచి మీరు దేవుని రాజ్యాన్ని, ఆ రాజ్యాంగాన్ని పాటించుకుంటూ జీవించాలి. అదనమాట. రైట్? ఈ విధంగా నిజమైన శుభవార్త ఉంటే ఈ రోజున అపవాది మనుషుల్ని మాయ చేస్తూ దేవునికి, దేవుని సువార్తకి దూరం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి నిజంగా దేవుని రాజ్య సువార్తను విని నమ్మి అర్థం చేసుకొని అందరూ ఆ రాజ్య పౌరులయ్యి మంచి జీవితాన్ని, ధన్య జీవితాన్ని పొందుకోవాలని నేను కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం మెసేజ్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.